విజయవాడలో కృష్ణా పుష్కరాలకు సిద్ధమవుతున్న పుష్కర ఘాట్లను సందర్శించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ ఇప్పుడు చూద్దాం. విజయవాడ టౌన్ ని ఒక మంచి టౌన్ గా తయారు చేయడం కోసం, ఒక స్మార్ట్ సిటీగా తయారు చేయడం కోసం ఏదైతే అనుకున్నామో అవన్నీ కూడా ఆదేశాలు ఇచ్చాను. అదే మరి ఇలాంటి కృష్ణా రివర్ కానీ అదే మరి వాటర్ ఫ్రంట్ ఎక్కడ భారతదేశంలో లేదు, ఫ్రెష్ వాటర్ ఉంది. అదే మరి గోదావరి నీళ్లు కృష్ణా కలుపుతున్నాం. ఎల్లుండే ఆ నీళ్లు కూడా నేను పట్టిసీమ పంపులు కూడా ఆన్ చేస్తున్నాను. ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక మంచి సిటీగా తయారు కావడానికి, ఒక వాటర్ ఫ్రంట్ సిటీగా, కెనాల్ సిటీగా తయారు కావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎంతవరకు వీలైతే అంతవరకు రేపు పుష్కరాల సమయంలో పనిచేస్తాం, కంప్లీట్ చేస్తాం. ఆ తర్వాత మిగిలిన వర్క్లు కూడా చేసి దీన్ని ఒక బ్యూటిఫుల్ సిటీగా తయారు చేయడానికి ఏమేమి చేయాలనో అవన్నీ చేస్తాం. అదే మరి కొంతమంది నిన్నే మీరు చూశారు, సండే కింద హ్యాపీ సండే చాలా బాగా చేశారు. అంటే ఇవన్నీ కూడా ఒక న్యూ ఓరియంటేషన్ వస్తూ ఉంది. ప్రజల్లో కూడా నూతనమైన ఆలోచనలు వస్తున్నాయి. ఇది చాలా మనం అంతా కూడా ఆహ్వానించే పరిణామం. ఎందుకంటే పనిచేయడమే కాకుండా వీళ్ళందరూ ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి. అందుకే నేను 2029కి హ్యాపీయెస్ట్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పి నా విజన్లో కూడా చెప్పాను. అదే మరి కెనాల్స్ అన్నీ ఉన్నాయి. కెనాల్స్ అన్ని బ్యూటిఫికేషన్ చేయగలిగితే ఈ సిటీకి ఉండే అడ్వాంటేజ్ ఏ సిటీకి లేదు. సాయంత్రం పూట అయితే మంచి లంగ్ స్పేస్ వస్తుంది. అదే మరి టూరిస్టులు వచ్చినా ఎవరు వచ్చినా బ్రహ్మాండమైనటువంటి రిలాక్సేషన్కు దోహదం చేస్తుంది. అదే మరి ఇలాంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నేను డైరెక్షన్స్ ఇచ్చి మనవాడు కూడా ఇవన్నీ పూర్తి చేస్తారు. ఎప్పటికప్పుడు దీన్ని ఇంకా ఏ విధంగా మెరుగుదిద్దాలి, ఏ విధంగా తీసుకెళ్తాం. అదే సమయంలో టెంపుల్స్ కానీ లేకపోతే మాస్కులు కానీ ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా నేను హామీ ఇచ్చాను. ఎక్కడైతే ఇప్పుడు నిన్నే మా కమిటీ కూడా చూశారు, అవన్నీ కూడా మళ్ళీ ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఇంకా నీట్గా చేసి భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తాం తప్ప ఎవరికి కూడా అసౌకర్యం కల్పించే పరిస్థితి ఉండదు. అయితే రోడ్డు మీద ఉండే టెంపుల్స్ కూడా శాస్త్రోక్తంగా ఇప్పుడైతే ఇంకా అవి కూడా చేయం. ఎక్కడన్నా చేయాలన్నా అందరిని పిలిపించి మాట్లాడి అందరి ఆమోదయోగ్యంగా శాస్త్రోక్త పద్ధతులు ప్రారంభించి చేస్తారు తప్ప ఎక్కడ కూడా తొందరపడి చేసే పరిస్థితి ఉండదు. దానికి కూడా క్లియర్ డైరెక్షన్ ఇచ్చాను. ఆ విధంగా ముందుకు కొంతవరకు ఇంప్రూవ్ అయింది, ఇంకా కావాలి. ఓవర్ నైటే మనకు అయిపోయే పరిస్థితి పుష్కరాలకు ఒక స్టేజీ, ఆ తర్వాత కంటిన్యూషన్. అందరూ సహకరిస్తే తప్ప మనం అనుకున్నటువంటి స్థాయికి రీచ్ కాలేం. మీకు గడపడుస్తూ ఉంటుంది. ఒకప్పుడు విజయవాడ సిటీకి ఇప్పుడు విజయవాడ సిటీకి ఇంకా చేయవలసింది చాలా ఉంది. వర్కౌట్ చేస్తాం, అయిపోవాలి. అదే ఆదేశాలు ఇచ్చాను. ప్రతి ఒక్క వర్క్కి ఒక చార్ట్ పెట్టుకొని, ప్రాసెస్ చార్ట్ పెట్టుకొని 30వ తారీఖు లోపల పూర్తి చేయమని ఆదేశాలు ఇచ్చాను. పవిత్ర సంఘం దగ్గరనే హారతి ఉంటుంది. ఎందుకంటే రెండు నదుల కలయిక, ఇది ఒక చరిత్ర. అక్కడే పవిత్ర సంఘము, అక్కడే రాబోయే రోజుల్లో రాష్ట్రానికి జీవనాడి. గోదావరి కృష్ణా నది కలయిక. అదే మరి ఇంకో పక్కన కృష్ణా నుంచి పెన్నా నదికి కలిపే పరిస్థితి ఉంటుంది. నదుల అనుసంధానికి నాంది పలికిన ప్రదేశం మన యొక్క పవిత్ర సంగమం. కాబట్టి అక్కడే కానీ ఈ యొక్క మనం హారతి పెడతాం. ఆ హారతే కాదు, అన్ని కార్యక్రమాలకి కేంద్రంగా ఉంటుంది. ఈరోజు ఇక్కడ టెంపుల్ ఉన్న భవిష్యత్తులో ఆ పక్కనే బ్రిడ్జ్ వస్తుంది, సిటీ కూడా అక్కడే వస్తుంది. కాబట్టి అది సెంట్రల్ ప్లేస్ అవుతుంది. వాట్ ఐఎమ్ సేయింగ్, అవన్నీ కూడా రీహాబిలిటేట్ చేస్తాం, ఇంకా సుందరంగా కడతాం, ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి నీట్గా తయారు చేస్తాం. అంటే ఎక్కడైతే అడ్డం ఉంటుందో అక్కడ కాకుండా పక్కనే దగ్గరలోనే గవర్నమెంట్ ప్లేస్ తీసుకొని మంచి గట్టి 10 మంది భక్తులు వచ్చినా కూర్చొని కడతాం. రోడ్డు మీద కూర్చోలేదు. దానికోసం ఇది కంట్రోల్ రూమ్ ఇది ఉంటుంది, పుష్కరాల కంట్రోల్ రూమ్ ఇది ఉంటుంది. ఇక్కడ కెమెరాలు అవన్నీ ఇక్కడే ఉంటాయి. కంట్రోల్ రూమ్లో ఉండే వ్యక్తులు ఇక్కడే ఉంటారు, ఇక్కడే ఉండి ఇక్కడి నుంచి కంట్రోల్ చేస్తారు. అది కూడా ఫస్ట్ కంతా కమెన్స్ అవుతుంది. చూద్దామా ఉత్సాహాన్ని బట్టి. దేశంలో ఇలాంటి పుష్కరాలు సౌత్ ఇండియాలో ఎక్కడ జరిగే అవకాశం కూడా లేదు. మొన్న గోదావరి చేసాం, ఈసారి కృష్ణా చేస్తున్నాం. దేనికి దానికి మనం ఒకసారి వేరే చేసుకుంటే ఇంతవరకు ఎప్పుడూ జరగని విధంగా ఈ పుష్కరాలు. ఓకే.